హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో, బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. అసలేంటి ఈ రొట్టెల పండుగ విశిష్టత? ఎందుకు కులమత భేదాలు లేకుండా లక్షల మంది భక్తులు ఈ పండుగను ఇంత వైభవంగా జరుపుకుంటారు? ఇంతకీ ఈ బారా షహీద్ దర్గా యొక్క విశిష్టత ఏమిటి? అలాగే లక్షల మంది భక్తులు ఎందుకు ఇంత నమ్మకంగా ఈ రొట్టెల పండుగని జరుపుకుంటున్నారు అనేది ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతేకాకుండా రాబోయే రొట్టెల పండుగ కోసం మన నెల్లూరు బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు ఎలా ముస్తాబవుతుందో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు రాబోయే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు ఎంతో సందడిగా ఈ పండుగ జరగబోతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్నటువంటి రొట్టెల పండుగకి జనం తండోపతండాలుగా వచ్చి వెళ్తుంటారు. ఈ స్వర్ణాల చెరువులో ప్రతి ఏటా 5 రోజులు ఈ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. అసలు ఈ రొట్టెల పండుగకి ఎందుకు ఇన్ని లక్షల మంది జనాభా వచ్చి వెళ్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ బారా షహీద్ దర్గా ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున ఈ దర్గా ఉంటుందండి. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగగా ప్రసిద్ధి చెందింది. బారా అంటే 12 అని, షహీద్ అంటే అమరులని అర్థం. అసలు ఈ బారా షహీదులు ఎవరు, 12 మంది ఎవరు అని తెలుసుకుంటే 1751 సంవత్సరంలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసుకునేందుకు 12 మంది మత ప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో దక్షిణ భారతదేశం కర్ణాటకలోని హైదరాలీ పరిపాలనలో ఉండేది. తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పరిపాలించేవారు. ఆ సమయంలో సౌదీ నుంచి వచ్చిన ఇస్లాం మత ప్రబోధకులు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చేరుకుంటారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. అప్పుడు ఆ అన్య మతస్థులు యుద్ధం ప్రకటిస్తారు. ఈ 12 మంది వీరితో యుద్ధంలో పోరాడి వారి చేతిలో తలలు నరకబడి చనిపోతారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను వారి గుర్రాలు స్వర్ణాల చెరువు వైపు తీసుకుని వస్తాయి. అక్కడి స్థానికులు వారికి అక్కడే సమాధులు కడతారు. ఈ 12 మందికి కట్టిన సమాధులను బారా షహీద్ అంటారు. అందువల్ల అలా బారా షహీద్ దర్గా అని ఈ ప్రాంతానికి పేరు వచ్చిందండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మరి ఈ దర్గాని రొట్టెల పండుగ దర్గా అని, ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుపుకోవడం ఏంటి అని, అసలు ఎప్పటి నుంచి ఇది మొదలైంది అనే దానికి కూడా ఒక చరిత్ర ఉందండి. సో ఇప్పుడైతే ఆ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం. ఆర్కాట్ నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద ఒక 2 భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతూ అలసిపోయి వారు ఆ రాత్రి అక్కడే నిద్రపోతారు. ఆ రోజు రాత్రి నిద్రపోతుండగా అతని భార్య కలలో బారా షాహీదులు వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపైన రాస్తే ఆమెకి ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఈ భార్యాభర్తలిద్దరూ గ్రామానికి వెళ్తుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమానం ఇస్తామని తండోరా వేయిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన భార్యాభర్తలు నవాబు ఆస్థానంలోకి వెళ్ళి జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు ఆ ఆర్కాట్ నవాబు తన అనుచరులతో ఆ బారా షహీద్ దర్గాకి వెళ్ళి అక్కడ మట్టి తీసుకుని తన భార్య నుదుటిపై పూస్తాడు. ఆ రాణి ఒక్క రోజులో కోలుకుంటుంది. దీంతో ఆ రాజుకు ఆశ్చర్యం, ఆనందం వేస్తుంది. అప్పుడు ఆయన తన భార్యతో కలిసి నెల్లూరులోని చెరువు సమీపంలోని సమాధులను భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు ఆ రోజు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా ఆ ఆర్కాట్ నవాబు కోరిక నెరవేరడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి ఇది ఆచారంగా వస్తుంది. సో ఇదండి రొట్టెల పండుగ అసలు సీక్రెట్ అయితే. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. వచ్చే భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు అంటే వర్షానికి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారనమాట. రాబోయే 5 రోజుల సంబరాల కోసం స్వర్ణాల చెరువు బారా షహీద్ దర్గా పనులైతే చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. అలాగే వీళ్ళంతా కూడాను పనులు చాలా డెడికేషన్తో చేస్తున్నారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునేవారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. కాలక్రమేణా ఆ 3 రోజులు కూడా 5 రోజులుగా అయితే మారిందండి. మొహరం నెలలో 12వ రోజు జరుపుకునే రొట్టెల పండుగ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ కాలగమనంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వలన
కులమతాలకు అతీతంగా అందరూ రావడంతో ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటున్నారు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి మనకు తెలియని చాలా విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడాను ఒక్కసారి రొట్టెల పండుగ స్టార్ట్ అయిన తర్వాత భక్తులతో అయితే చాలా రద్దీగా ఉండబోతుంది. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తుంది. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.